ధైర్యం వహించుడి, మేలు కలుగుటకై యెహోవా మీతో కూడా ఉండును. ప్రియ సహోదరి సహోదరులారా, మీరున్న పరిస్థితి ఏదైనాను నా దేవుడు మీకు మేలు చేయని ఉద్దేశించుచున్నాడు కనుక ధైర్యం కలిగి ఉండండి. ఆయన కృపా సహాయం మీకు మెండుగా కలుగునుగాక. ఎటువంటి భయమునకు మీ హృదయంలో చోటివ్వక దేవుని శక్తి కలిగిన కార్యములు చూచినట్లుగా బలముతో విశ్వాసముతో నిండుకొనిన వారై ధైర్యము కలిగి ఎందురుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించుతున్నందుకే మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దిన దీవెనల చేత నింపి నడిపించండి. నడువలసిన మార్గములను మీరు బోధించండి. నీ పిల్లలు ఏ పరిస్థితిలో ఉన్నారో, కృంగి ఉన్నారు, బలహీనులుగా ఉన్నారు, భయముతో ఉన్నారు, ప్రతి విధమైన సమస్యలన్నిటికీ విడుదలనిచ్చిన ఆయన ధైర్యముతోనూ నిబ్బరమైన మనస్సుతోనూ నిండుకొని మీరు అనుగ్రహించు మేలును పొందుకొనుటకు అయ్యా బిడ్డలను యోగ్యులుగా చేయమని వేడుకుంటున్నాం. మీ వలన కలుగు మేలును పొందటానికి అయ్యా బిడ్డలు సిద్ధముగా ఉండినట్లుగా, ధైర్యముతో ఉండినట్లుగా కృపద ఇచ్చేయమని వేడుకుంటున్నాం. బలహీనులుగా ఉన్న వారిని మీరు ముట్టి బాగు చేయండి. శరీర బలహీనతల నుండి విడిపించండి. మానసిక రుగ్మతల నుండి విడిపించండి. కుటుంబాలలో ఉన్న అశాంతిని, అసమాధానము యేసు నామములో తొలగిపోవునుగాక. కృప కలుగునుగాక. నానామి స్తోత్రాలు చెల్లిస్తున్న బిడలకు కలిగిన సమస్త విధములైన భయములన్నిటిలో నుండి విడుదలనిచ్చి మీ సాక్షులుగా నిలుపుమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. మీరు చేయు పనులలోను ప్రయత్నాలలోనూ నా దేవుని సహాయం మీకు మెండుగా కలుగునుగాక. మీకు కలిగిన భయములన్నిటిలో నుండి నా దేవుడు మిమ్మల్ని విడిపించి ఆయన మేలుతో నింపి తృప్తిపరచునుగాక. ఆమేన్. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ప్రతిరోజు కూడా వాగ్దానం రిసీవ్ చేసుకుంటూ ఇతరులకు షేర్ చేస్తూ ఈ పరిచర్యను ప్రోత్సహిస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా నా దేవుడు దీవించునుగాక. మీకు కలిగిన ప్రతి విధములైన కలవరములన్నిటిని నా దేవుడు తొలగించి నెమ్మదితో నింపునుగాక. ఆమేన్.